అందరికి నమస్తే. రుణమాఫీ ఇష్యూ ఇప్పటికి కూడా కొలికి రాలేదు. అసలు ఏ రూల్స్ అమలు చేసిండ్రు, ఎక్కడ నిబంధనలు ఇవన్నీ ఒకరిది ఒకరికి అర్థం కాకుండా ఉంది. ఇది ఒకరికి రేషన్ కార్డు ఉన్నా రుణమాఫీ కాలేదు, ఒకరికి వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం కలిసి ₹1,00,000 లోపు ₹1,50,000 లోపు ఉన్నా వాళ్ళకు రుణమాఫీ కాలేదు. కొందరికి రేషన్ కార్డు ఉండి 2-3 ఎకరాల భూమి ఉండి తక్కువలో ఉంటే వాళ్ళకు కాలేదు. అసలు ఎవరికి అయింది, ఎవరికి కాలేదు, ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థంలాగా తయారు చేసింది గవర్నమెంట్. ఈ జరిగిన ప్రాసెస్ అంతా చూస్తే ఈ 3-4 రోజుల తర్వాత రైతులతో చర్చలు, రైతుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాకు, తర్వాత ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో జరుగుతున్న మంతనాలు, రైతులకు వాళ్ళకు జరుగుతున్న చర్చలు, ఇవన్నీ చూసిన తర్వాత అన్ని రూల్స్ అమలు చేసిండ్రు. వీళ్ళు బయటికి చెప్పింది ఒకటి, లోపల చేసింది ఒకటి. బయటికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబ గుర్తింపు కోసం మాత్రమే, కానీ అది రుణమాఫీ కోసం కాదు, రుణమాఫీకి రేషన్ కార్డుకి సంబంధం లేదు అన్నారు. పట్టా పాస్బుక్ ఉంటే చాలు రుణమాఫీ అయిపోతుంది, అసలు రేషన్ కార్డుతో సంబంధం లేదు, రేషన్ కార్డు లేకపోయినా అవుతుందని చెప్పారు ఒక మాట. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో అసలు పీఎం కిసాన్కి దీనికి సంబంధమే లేదు, పీఎం కిసాన్ దానిలో కొన్ని నిబంధనలు తీసుకున్నాం, ఇది లెక్క కాదు అని చెప్పిండ్రు. ఫస్ట్లో ఏమో రుణమాఫీ అన్నప్పుడు 3 ఎకరాల వరకు వేస్తారా, 5 ఎకరాల వరకు వేస్తారని చర్చింది. ఇప్పుడు భూమి కూడా లెక్కలేదన్నారు. చూస్తే ఎన్ని రూల్స్ అమలు చేసింది తెలుసా? అందరితో మాట్లాడితే లాస్ట్కి రేషన్ కార్డు అనేది ఎంత కీలకంగా మారిందంటే ఈ రుణమాఫీలో, రేషన్ కార్డులో ఒక ఫ్యామిలీలో 4 ఉందని అనుకుందాం, 4లో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి. ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు అందరూ అనర్హులు. ఆ రేషన్ కార్డులో ఉన్న ఎవరికి రుణమాఫీ కాలేదు. ఆ 4లో ఈ రేషన్ కార్డులో ఉన్న 4లో ఎవరైనా ఐటీ పేయర్స్ అనుకో, ఐటీ పేయర్స్ అంటే లక్షలేం కాదు, ₹5 ఐటీ కడితే ఐటీ పేరు కిందకి వెళ్ళిపోతాం. మనం 2 వీలర్ తీసుకున్నప్పుడు, బండి తీసుకున్నప్పుడు, బర్రె తీసుకున్నప్పుడు, ట్రాక్టర్ తీసుకున్నప్పుడు, లేకపోతే మన పిల్లల చదువు కోసమో ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ బ్యాంకులలో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, మనకేం తెలియదు, ఇది కట్టాలి మీరు అంటారు, ఇది కట్టాలి, ఒక 500 కడితే అయిపోతుంది, ఒక 3 ఏళ్ళు చేస్తామంటారు. ఏముంది 500తో అయ్యేది ఉంది, మనకు పని కావాలని చెప్పి కడతాం. ఆ ₹500 ఐటీ కట్టినట్టు లెక్క. ఈ 4లో ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఐటీ కట్టినా వాళ్ళకి రాలే. ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు రిటైర్డ్ ఎంప్లాయీ అయితే వాళ్ళకు రుణమాఫీ కాల. ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఎంపీటీసో జెడ్పీటీసో ఒక ప్రజాప్రతినిధి అయితే వాళ్ళకి కాల. ఇట్లా మొత్తం ఈ రేషన్ కార్డు అనే వ్యవస్థను కుటుంబంగా ఎందుకు గుర్తించారు అంటే ఇందుకు గుర్తించారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అవుతుంది, కుటుంబంలో 2 లక్షల వరకు ముగ్గురున్నా నలుగురున్నా ఒకరి తర్వాత ఒకరు అవుతుందని చెప్పారు కదా, అది కాదు, దాన్ని రివర్స్ ఆలోచించాలి. కుటుంబంలో ఎవరు ఎక్కడ ఏ కండిషన్స్కి అప్లై అయినా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు, ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు రుణమాఫీకి ఎలిజిబుల్ కారు. అట్లాంటి సిచ్యువేషన్లో రేషన్ కార్డు ఒకటి బాగా అమలు చేశారు. తర్వాత అదే ఫ్యామిలీ కార్డ్, జాబ్ కార్డ్, ఈ రేషన్ కార్డుని ఒక ఫ్యామిలీ కార్డుగా గుర్తించారు. కుటుంబం కార్డు, ఈ కుటుంబం కార్డులో ఎవ్వరు ఈ ఎలిజిబిలిటీ, వీళ్ళు నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకటి ఉంది కదా, ఆ నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎవరున్నా వాళ్ళకి కాదు. దానిలో ఇంకొక మతలబు ఉంది. ఇప్పుడు 4 ఉన్నారు, తండ్రి అమ్మ 2 కొడుకులు. ఈ 4లో ఎవరో ఒక లోన్ రీషెడ్యూల్ చేసి ఉంటారు కదా, పాత లోను, అట్లా కూడా ఎలిజిబుల్ కాదు. ఈ 4లో ఎవరు ఒక లోను ప్రైవేట్ బ్యాంకులో తీసుకున్నారనుకోండి, ప్రైవేట్ బ్యాంకులు అంటే నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, ఫైనాన్స్ బ్యాంకులు, వాళ్ళు మొత్తం ఆ రేషన్ కార్డు వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. అట్లా మొత్తం అందరు కట్ అయిపోయారు. తర్వాత పీఎం కిసాన్ అనేది అసలు సంబంధమే లేదు పీఎం కిసాన్కి. పీఎం కిసాన్ ఆ రూల్స్ ఏం లేదు, జస్ట్ దానిలో కొంత డాటాను మేము కేవలం టాలీ చేసుకుంటామని చెప్పిండ్రు వీళ్ళు. తీరా చూస్తే పీఎం కిసాన్లో ఉన్న ప్రతిదీ అమలైంది. ఐటీ కట్టే వాళ్ళకు, ఐటీ పేయర్స్, ఇప్పుడు ఏమవుతుందంటే 2 ఎకరాల భూమి ఉంది, నాయన పేరు మీద ఉంది, ఊర్లో ఉన్నాడు, అమ్మ నాయన వ్యవసాయం చేసుకుంటున్నారు, వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఏదో చిన్నదో పెద్దదో కొంత ఐటీ పరిధిలోకి వచ్చే జాబ్ చేస్తున్నాడు. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆయన కంపెనీ ఐటీ కడుతుంది. ఈ పెద్ద మనిషి మీద ఉన్న భూమి లోన్ చూసినరా, అది కూడా కాలేదు, అది కూడా మాఫీ కాదు, పీఎం కిసాన్ కింద ఉంటుంది. అది పీఎం కిసాన్ కింద ఐటీ కట్టే వాళ్ళు ఎవరు కుటుంబంలో ఎవరన్నా ఉంటే వాళ్ళకు రాదు, వాళ్ళకు పీఎం కిసాన్ డబ్బులు రావు. ఇప్పుడు రుణమాఫీ కూడా కాలేదు వాళ్ళకి, అట్లా కూడా కట్ చేసి పడేసారు. పీఎం కిసాన్లో ఏమేమి ఉంటాయి అవన్నీ, ఇక గవర్నమెంట్ ఉద్యోగులు, తర్వాత పెన్షనర్లు, ఇట్లాంటివన్నీ, లాయర్లు, ప్రొఫెషనల్స్, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఆల్రెడీ పీఎం కిసాన్లో కోత ఉంది. ఇప్పుడు దీనిలో చెప్పిండ్రు, అది కోత పెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక ఫ్యామిలీలో రేషన్ కార్డులో 4 ఉండరు, సేమ్ అమ్మ నాయన 2 పిల్లలు.
ఒకరికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అంతా వేరుపడిన సంసారాలే కదా. ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు వేరే సంసారం, వీళ్ళు సపరేట్, ముసలోళ్ళు సపరేట్ సంసారం. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి వీళ్ళకేమి ఇయ్యాడు, వీళ్ళకి రూపాయి ఇయ్యాడు, వాళ్ళకి రూపాయి ఇయ్యాడు, సొంత అన్నకో తమ్మునికో రూపాయి ఇయ్యరు, అమ్మనైనకో రూపాయి ఇచ్చేది ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కథలు వేరు, వాళ్ళ ప్రభుత్వ జీతం, గవర్నమెంట్ జీతం, ఏదో జీతం జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు రుణమాఫీ కాడికి వచ్చే వరకు వీళ్ళు ఎవ్వరికి కాలేదు. ఈ గవర్నమెంట్ ఉద్యోగి ఎట్లా కాదు, ఈయన దీనిలో ఉన్నందుకు, రేషన్ కార్డులో ఉన్నందుకు వీళ్ళకి కాదు. ఇట్లా మొత్తం పిఎం కిసాన్లో ఉన్నాయి మొత్తం అమలు చేసినారు. ఎట్లా చెప్పొచ్చు అంటే పిఎం కిసాన్ కింద తెలంగాణలో ఉన్న అర్హతలు రైతులు కేవలం 33 లక్షల మంది ఉన్నారు. 32 నుంచి 33 లక్షల మంది ఉన్నారు. నిజానికి మన దగ్గర రైతులు తెలుసు కదా ఎంతమంది ఉన్నారో, 70 లక్షల మంది రైతులు. మనకు రైతు బంధు, రైతు భరోసా ఇచ్చినప్పుడు తెలుస్తుంది, 70 లక్షల ఖాతాలో పడతాయి డబ్బులు. అంటే 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల్లో దాదాపు 40 లక్షలకు పైన రైతులు, 41 లక్షల అకౌంట్స్ ఉన్నాయని ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించను. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఆ విషయాన్ని. 41 లక్షలు, 31 కాదు 41 లక్షల మంది రైతులకు అకౌంట్స్లు ఉన్నాయి, లోన్లు ఉన్నాయి. ఆ 41 లక్షల్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రుణమాఫీ 32 లక్షలకే, 32 లక్షలకే ఉన్నది. 32 lakhs రైతులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నది. డైరెక్ట్గా ఒక 10 లక్షలు, 9 నుంచి 10 లక్షల రైతులను ఎగరగొట్టేసారు. ఎక్కడ ఎగిరిపోయిందంటే పిఎం కిసాన్ కింద, ప్రధానమంత్రి కిసాన్ కింద ఎవరికి డబ్బులు వస్తాయో వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అయింది. వాళ్ళలో కూడా చాలామందికి రుణమాఫీ కాలేదు. అదొకటి ఉంది, మళ్ళీ వాళ్ళకి ఎందుకు కాలేదు తెలియదు. దానిలో ఏదో ఒక వీళ్ళు పెట్టే కండిషన్స్లో దేన్నో ఒకదాన్ని వీళ్ళు అక్కడ టచ్ అవుతున్నారు ఆ కండిషన్కి. కాబట్టి పిఎం కిసాన్ వచ్చినా కొంతమందికి రాలేదు. కానీ ఫైనల్గా పిఎం కిసాన్ వచ్చిన వాళ్ళే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నట్టు. దానిలో ఉన్న రూల్స్లోకి మళ్ళీ వస్తే అక్కడ కటింగ్ అనమాట. మొత్తానికి కటింగ్. ఇంకా ఐటీ పేయర్స్ అయితే చెప్పిన కదా, 500 రూపాయలు 200 రూపాయలు ఐటీ సబ్మిట్ చేయడం వేరు, ఐటీ పేమెంట్ చేయడం వేరు. మనకు లోన్ కొద్దిగా ఎక్కువ కావాలంటే, కొద్ది తొందరగా రావాలంటే బ్యాంకులలో, ప్రైవేట్ ఫైనాన్సుల్లో మన పిల్లల కోసమో ఇంటి కోసమో తీసుకున్న లోన్లు ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ లోన్లు, అవి ఐటీ పే చేస్తాం. కొంత ఐటీ పే చేస్తే బెటర్ సార్, 100 రూపాయలు కట్టండి, 200 కట్టండి అంటారు ఎగ్జిక్యూటివ్స్. ఆడ కట్టినప్పుడు అది ఐటీ పే కిందకి వెళ్ళిపోయింది. దాంతో అక్కడ సగం మంది కట్ అయిపోయారు. అయితే అసలు ఈ రుణమాఫీ కాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు రైతులు, ఎవరికైతే రుణమాఫీ కాలేదో, ఎవరికైతే డౌట్లు ఉన్నాయో మీరు వ్యవసాయ శాఖ అధికారులను కలవండి, కంప్లైంట్ చేయండి అని చెప్పారు. పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే అక్కడ నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, ఒకవేళ జాబితాలో ఉండి మీకు అకౌంట్కు డబ్బులు రాకపోతే, అంటే మీ అకౌంట్ మాఫీ కాకపోతే దానికి మాత్రమే వీళ్ళు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు సమాధానం చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు 16,000 మంది ఉన్నారంట. 16,000 మంది రైతులు ఏంటంటే ఆధార్ కార్డుకు అకౌంట్ జమ కాలేదు, ఇద్దరు అటాచ్ కాలేదు అకౌంటు, ఆధార్ కార్డు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ప్రాబ్లం, అట్లాంటి వాళ్ళంతా కూడా 16,000 మంది రైతులు ఉన్నారంట. ఈ ఏవోలు ఏం చేస్తున్నారంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ 16,000 మంది రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పగలరు. మీ అకౌంట్ ఆధార్కి యాడ్ కాలేదు, లేకపోతే ఇంకోటి ఏదో సమస్య వచ్చింది. కానీ రుణమాఫీ కానీ లక్షల మంది రైతులు 9 నుంచి 10 లక్షల మంది రైతులు మన లెక్క ప్రకారమే మొత్తం కాని వాళ్ళు. కానీ లక్షలోపు కాని వాళ్ళు ఉన్నారు కదా, లక్షలోపే మొత్తం లెక్కనేమో 9 నుంచి 10 లక్షలు కోత పెట్టిండ్రు. కానీ ₹1,00,000 వరకు లోన్ మాఫీ కాని వాళ్ళు కూడా దాదాపు 4 నుంచి 5 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణలో. ఈ 4 నుంచి 5 లక్షల మందికి ఎవరు సమాధానం చెప్పే అవకాశమే లేకుండా పోయింది. వాళ్ళు ఇంకా ఎలిజిబుల్ కాదు, ఇంకా వాళ్ళకు ఇప్పుడు కాదు, ముందు కూడా రుణమాఫీ కాదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నది కూడా, ఎవరైతే ఎలిజిబుల్ ఉండి లిస్టులో పేరు ఉంది, డబ్బులు రాలేదో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం, అవన్నీ కూడా ఆగస్టు 15 తర్వాత మీకు జమ అవుతాయని చెప్తున్నారు. కానీ రానోళ్ళ కథ ఏంది, రానోళ్ళ లెక్కేంది, అసలు లిస్టులోనే పేరు లేదు. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళు 2 ఎకరాల రైతు, వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉంది, మరి వాళ్ళకి ఏంది లెక్క, వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే రాదు, అయిపోయింది. ఇప్పటికాడికి ఇచ్చిన లెక్కనే ఆ లిస్టు ఫైనల్. ఇప్పటిదాకా ఇక్కడెక్కడ జిల్లాల్లో పలానా లిస్టులు ఉన్నాయో ఆ లిస్టులో ఉన్న వాళ్ళకు ఇప్పుడు కాకపోతే తర్వాత నేను ఇస్తామని చెప్తున్నారు. కానీ లిస్టులో లేని వాళ్ళకు ఇంకా రాదు. ఇది ప్రభుత్వం ఇస్తున్న క్లారిటీ. ఇది ₹1,00,000 వరకు ఉన్న లెక్క. ఇంకా 1,00,000 నుంచి 1,50,000, 1,00,000 నుంచి 2 లక్షలు అనేది అది ఎప్పుడైతే తెలియదు, అయినప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు 1,00,000 లోపు లోన్లు అంటే ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారు. ఒక 10 ఎకరాల ఆసామి ₹1,00,000 లోన్ తీసుకోడు, 1,50,000 2 లక్షలు తీసుకుంటాడు, ఏదో పరపతి పోయించి తీసుకుంటాడు. బ్యాంకులో చాలా లెక్కలు ఉంటాయి. ఎకరాకు 36,000 ఇవ్వాలి, 3 ఎకరాలైనా సరే 10 ఎకరాలైనా సరే 1,00,000 ఇవ్వాలి అనేది లెక్క. కానీ ఆ లెక్కను ఎవరు అజ్జేరు, మస్తు నడుస్తాయి తెరేనుక. కాబట్టి 1,50,000 2 లక్షలు, ఒకవేళ 1,00,000 తీసుకున్నా
ఇంట్రెస్ట్ అది కలిసి 1,40,000 అవుతుంది. 1,00,000 తీసుకుంటే ఇంట్రెస్ట్ అవి ఇవి కలిపి ఫైన్ అంతా కలిపి 2,00,000 అవుతుంది. కాబట్టి మొత్తానికి ఈ రుణమాఫీలో ఈ కోతలన్నీ కూడా చెప్పకుండానే అమలు చేసిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినా, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారు చెప్పినా అవన్నీ ఉత్తి మాటలే. వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిండ్రో ఆ గైడ్లైన్స్ను పర్ఫెక్ట్గా అమలు చేసిండ్రు. అవసరమైతే దాన్ని ఇంకా పిండినరు. ఆ గైడ్లైన్స్ మరీ పిండి ఎక్కువ మంది రైతులను కోత పెట్టిండ్రు. ఎక్కువ మంది రైతులకు ఎలిజిబుల్ రాకుండా చేసిండ్రు. అట్లా రుణమాఫీకి లక్ష వరకు ఉన్న రైతులు దూరమైనరు. ఇంకా మిగతా వాటి 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉన్న సంగతి మళ్ళీ ఇచ్చినప్పుడు చూద్దాం. బట్ ఇప్పుడు ఏందనేది చూడాలి. ఇంకా అసెంబ్లీలో ఏమైనా చర్చకు వస్తుందా, అక్కడ ఏమైనా క్లారిఫికేషన్ దొరుకుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.